హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ సో ఆ సూసైడ్ థాట్స్ వచ్చే సిచ్యువేషన్ సో ఏంటి అంత సిచ్యువేషను ఇంకా చచ్చిపోదాం మనకి లైఫ్ వేస్ట్ ఇంకా అనే సిచ్యువేషన్ ఎందుకు అప్పుడు ఆ టైంలో మీకంటూ సపోర్ట్గా పేరెంట్స్ ఉన్నారు సో అటు ఇటు ఆలోచించకుండా సూసైడ్ అనే థాట్ ఎందుకు వచ్చింది అంత సివియర్ ఏముంది తాగొచ్చి కొట్టినా ఏ భార్య అయినా పడుతుంది. 4 గోడల మధ్యన జరిగే హెరాస్మెంట్ అంటారు, సెక్షువల్ అబ్యూస్, సెక్షువల్ హెరాస్మెంట్. అది ఎవరికి చెప్పుకుంటారు? తల్లితో చెప్పుకునే విషయాలా, తండ్రితో చెప్పుకునే విషయాలా? ఎవరికి చెప్పుకోలేని విషయాలు కదా. అది ఆ ఏజ్ లో ఎలా చెప్పగలుగుతాను నేను మా పేరెంట్స్కి? వాళ్ళు ఎలా అడగగలుగుతారు? అండ్ ఇంకా అసహ్యకరమైన థింగ్ ఏంటంటే బెడ్రూమ్ లో మాట్లాడుకోవచ్చు, కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, ప్రేమతో ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్, అది వాళ్ళ ప్రైవసీ. సో బెడ్రూమ్ బయటకు వచ్చిన తర్వాత అత్తగారు మాట్లాడతారు, బెడ్రూమ్ లోపల జరిగే విషయాలు బయటకు వచ్చి ఏం జరుగుతుంది లోపల అంటే నలుగురు ముందు, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు అడిగితే ఒక ఆడపిల్లగా ఆలోచించండి. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన ఉండాల్సిన సీక్రెట్లు బయటకు మాట్లాడుకుంటారు. నువ్వు బయటకు వచ్చి ఏం జరుగుతుంది లోపల అడగటానికి నీకేం హక్కు ఉంది? ఓకే, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే చెప్పడానికి చాలా ఈజీ. అంటే మాట్లాడుతున్నాం కదా అని చెప్పి మీడియా ముందు ప్రతి ఒక్కటి కూడా మాట్లాడలేని సిచ్యువేషన్స్ కదా. నేను కఠినంగా ఉన్నా లేదంటే ఎంత ధైర్యంగా ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే నేను ఆడపిల్లని. ఈ రోజుకి ఆ సెన్సిటివిటీ ఉంటుంది నాకు. ఎక్కడ ఏది మాట్లాడాలో, ఎక్కడ ఏది చెప్పాలో అక్కడ మాత్రమే చెప్పగలుగుతా. ఆఫ్ స్క్రీన్ చెప్పమనండి, నేను చెప్తాను ఎవ్రీథింగ్. ఆన్ స్క్రీన్ చెప్పలేను కదా బెడ్రూమ్ లో జరిగిన విషయాలు. ఆ ప్రాబ్లం వచ్చింది, నేను ఎవరికి చెప్పుకోలేకపోయాను. వైఫ్ ని ప్రాస్టిట్యూట్ గా ట్రీట్ చేసిన ప్రబుద్ధుడు నా భర్త. సో ఫ్యామిలీలోనే ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. ఫ్యామిలీలోనే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. ఆల్రెడీ మ్యారేజ్ కి ముందే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి ఈ అబ్బాయి కన్నా 2 years పెద్దది. అప్పటికే మ్యారేజ్ అయిపోయింది, డివోర్స్ అయిపోయింది. అగైన్ ఆ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు. ఇవన్నీ ఏ వైఫ్ యాక్సెప్ట్ చేస్తుంది? నాకు యాక్సెప్ట్ చేసే అంత పెద్ద మనసు అయితే నాకు లేదు. మేబీ యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సమాజంలో ఉన్నారేమో నాకు తెలియదు. అంటే నాకు ఈ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి చెప్తున్నాను. నాకు అంత పెద్ద మనసు లేదండి. సో ఆ సిచ్యువేషన్ అంటే అంటే ఏదైనా మనకి అంటారు చిన్నప్పుడు చిన్న కాలితేనే మనం తట్టుకోలేము. సో మీ బాడీ మొత్తం కాలుతున్న సిచ్యువేషన్ దాన్ని అంటే ఒకటి మనకి శరీరం మీద మనకి ఆత్మ లేనప్పుడు జరిగే సిచ్యువేషన్ అది, చనిపోయిన తర్వాత జరిగేది అది. బట్ మీకు ఉన్నప్పుడు చూసారు, ఆ పెయిన్ అనుభవించారు. ఆ టైంలో ఏమనిపించింది? ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను అనిపించింది? నాకు అనిపించలేదు బేసికల్ గా. మేబీ అది నాకు భగవంతుడు ఇచ్చిన గిఫ్టే అనుకుంటా. నేను కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. ఏ జన్మలో ఏ కర్మ చేసుకున్నానో నాకు తెలియదు అది. సో భగవంతుడు నాకు ఇచ్చిన బ్లెస్డ్ లైఫ్ అంట ఇది నాది. నేను అదే జీవితంలో ఉన్నట్లయితే మహా అయితే ఏమవుతుంది చెప్పండి? ఒక 2 పిల్లలు, లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ, వాడు మంచిగా చేంజ్ అయితే హ్యాపీ లైఫ్, 4 గోడలు, మంచి ఇల్లు, మంచి కారు. ఒకవేళ వాడేమన్నా దుర్మార్గుడు లేదంటే ఇట్లాగే టార్చర్ ఏదైనా ఉందనుకోండి, ఆ పిల్లలతో నేను సఫర్ అవ్వడము, సొసైటీలో సింగిల్ విమెన్ గా లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది. ఇదే ప్రపంచం ఉంటది. కానీ దట్స్ నాట్ మై లైఫ్. ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత భగవంతుడు ఇచ్చిన ఆపర్చునిటీ, నీకు ఇట్లా అయిపోయింది, యూ హ్యావ్ టు కమ్ అవుట్. నీలాంటి వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు, యూ హ్యావ్ టు వర్క్ ఫర్ దెమ్ అన్నట్టు భగవంతుడు నాకు వే చూపించాడు. వే చూపించినప్పుడు నేను పాస్ట్ గురించి ఆలోచించాలి, నేను ఎందుకు ఇట్లా కాలిపోయాను అని నేను ఎందుకు అనుకోవాలి? భగవంతుడి మార్గం అనుకోవచ్చు కదా. సో దట్స్ నాట్ మై లైఫ్, దిస్ ఈజ్ మై లైఫ్. ఇలా ఉన్నాను కాబట్టి ఇవాళ మీ ముందు కూర్చోగలిగాను. అదే పాతనిహారిగా ఉన్నట్లయితే ఈ పాటి గిన్నెలు కడుక్కుంటాను, ఇల్లు ఉడ్చుకుంటాను, లేదా పిల్లలతోనో స్కూల్ హోంవర్క్స్ చేయించుకుంటాను ఉండేదని. బట్ దట్స్ నాట్ మై లైఫ్. అంటే ఏదో ఒక టైం సందర్భంలో కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనల్ని చూసి నవ్వే వాళ్ళు ఉంటారు. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, టచ్ వుడ్ ఈ రోజుకి కూడా నాకు ఆ ఫీల్ రాలేదు. ఐఎమ్ సో బ్లెస్డ్ అనిపిస్తుంది. అండ్ మీ ఇన్స్టాలో ఒక వీడియో చూసా, 2008 2024 అని 2 వీడియోలు పెట్టారు. సో అప్పుడు సింపుల్లీ శారీతో ఒక వీడియో, ఇప్పుడు మంచి మోడర్న్ డ్రెస్ లో ఒక వీడియో వచ్చింది. సో అంటే ఆ డిఫరెంట్, ఆ చేంజ్ మీకు కనిపించింది కదా? లేదండి, యాక్చువల్లీ మీరు చూసిన వీడియోలో ఏంటంటే నేను మీకు చెప్పాను కదా మా మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళానని. ఆ రోజు ఉగాది రోజు
ఉగాది రోజు మా అత్త శారీ కట్టుకుని తీసుకున్న 2008 లో నాకు శారీ కట్టుకోవడం కూడా రాకపోతే మా అత్త శారీ నేను కట్టుకున్నాను. మా ఫాదర్ నన్ను చాలా మోడర్న్ గా పెంచారు. అండ్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవ్రీథింగ్ నేను మ్యాచింగ్ వేసుకుంటాను. ఎవ్రీథింగ్ నాకు పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటా. మీరు నా ప్రీవియస్ ఫోటోగ్రాఫ్ చూస్తే లైక్ నా మ్యారేజ్ కి తీసిన ఫోటోగ్రాఫ్, అది ఎక్కువ ఇంటర్నెట్ లో కూడా దొరుకుతుంది. రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని మీరు ఒక్కసారి జ్యువెలరీ కానీ నా డ్రెస్సింగ్ సెన్స్ కానీ నా మేకప్ కానీ మీరు అబ్జర్వ్ చేశారా? అక్కడికి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నాకు సేమ్ లైఫ్ లీడ్ చేస్తున్నా. మధ్యలో లైఫ్ ఎందుకు లీడ్ చేయలేకపోయారంటే నాకు బర్న్స్ అయిన తర్వాత జీన్స్ వేసుకుందామని చెప్పి తెచ్చుకుంటే నువ్వు కాలిపోయావు, నీ మొహానికి జీన్స్ అవసరమా అన్నారు నన్ను. అంటే ఒళ్ళు కాలినోళ్ళు బట్టలు జీన్స్ వేసుకోకూడదా? మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోకూడదా? మా ఫాదర్ చిన్నప్పటి నుంచి నన్ను పెంచారు. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు నేను స్కూల్కి షార్ట్స్ వేసుకెళ్ళా నేను. ఇది మీకు తెలుసా? హౌ కెన్ యూ జడ్జ్ ఎ పర్సన్? తెలియదు కదా. సో నాకు పెద్ద డిఫరెన్సియేషన్ ఏం లేదు. బట్ ఇప్పుడు నేను ఏదైతే లైఫ్ లీడ్ చేస్తున్నానో బిఫోర్ దిస్ ఇన్సిడెంట్ నా మైండ్ సెట్ ఎలా ఉంది, నా బిహేవియర్ ఎలా ఉంది, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది, సేమ్ అదే నేను ఇప్పుడు ఫాలో అవుతున్నాను. ఎందుకంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ చేసుకోవడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఓకే. సో మొత్తానికి చేంజ్ అయితే ఏం అవ్వలేదు. మీరు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. నా టీనేజ్ లో ఉన్నట్టే ఇప్పుడు ఉన్నాను. ఐఎమ్ 35 నౌ. సో నా టీనేజ్ లైఫ్ లో ఎలా అయితే లీడ్ చేశాను లైఫ్, ఇప్పుడు అలాగే లీడ్ చేస్తున్నా. దెర్ ఇస్ నో డిఫరెన్స్. అండ్ అంటే చాలా మంది పెళ్లి అనేది ఒక వరం. అవును. సో చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఈ మధ్య కాలంలో పెళ్లి అనే దానికి ఒక వాల్యూ లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లి లేని కన్నా ఎక్కువ డివోర్స్లు ఎక్కువ అవుతున్నాయి. సో చూసుకుంటే కేసెస్ కూడా. సో వాట్ ఈస్ మ్యారేజ్ అంటే ఏం చెప్తారు? ఈ కాలంలో మ్యారేజ్ అన్న దానికి మీనింగ్ లేకుండా చేసేస్తున్నారు. అంటే ఈ ఫాస్ట్ కల్చర్ ఎక్కువైపోయింది. ఫినాన్షియల్ గా ఇండిపెండెంట్ అన్నది ప్రతి ఒక్కళ్ళు ఇండిపెండెంట్ అయిపోవాలి అంటున్నారు. ఆ ఇండిపెండెన్స్ కోరుకునే టైంలో విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. ఒక మనిషికి ఉండాల్సిన బాండేజ్ పోయి, ఇది ఆ ప్రేమ కావచ్చు, అండర్స్టాండింగ్ కావచ్చు, అవన్నీ పోయి మనీ వాళ్ళ మధ్యన ఏమంటారు అది లీడ్ చేసేస్తుంది వీళ్ళ లైఫ్స్ ని. సో ఆ మనీ లీడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ ఉంటారు, సాఫ్ట్వేర్సే ఉన్నారు ఇప్పుడు. అంటే ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, ఒకరికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షిఫ్ట్ ఉంటుంది హస్బెండ్ కి, వైఫ్ కి ఈవినింగ్ నుంచి నైట్ షిఫ్ట్ ఉంటుంది. సో ఎవరి లైఫ్ వాళ్ళది. సో మళ్ళీ ఇద్దరు వచ్చి కలిసి కూర్చొని మాట్లాడుకునేది వీకెండ్స్ లో ఎవరి దారులు మళ్ళీ వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళిపోతారు. సో ఈ బిల్ నువ్వు కట్టావా, ఆ బిల్ నువ్వు కట్టావా, లేదు అంటే వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ లేకపోవడం మూలన వాళ్ళకి వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ కావచ్చు సొసైటీలో. ఇది ఒక షార్ట్ టర్మ్ రిజల్ట్ చూసుకుంటున్నారు తప్ప, ఒక మ్యారేజ్ అయిన తర్వాత మనం ఇన్ని సంవత్సరాలు మనం ట్రావెల్ చేయాలి, మనకంటూ నెక్స్ట్ జనరేషన్ వస్తుంది, మన ఫ్యామిలీ మనల్ని ఎట్లా చూసుకుంది, నెక్స్ట్ జనరేషన్ కూడా అది ఇవ్వాలి అన్న ఆలోచన అన్నది ఈ సమాజంలో ఇప్పుడున్న రోజులు తగ్గిపోయి అందరూ షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కోసం చూస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మన